యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందుకున్నవాడాయను. కృప పొందుకున్నాడంట. ఇప్పటిదాకా నువ్వేం పొందుకున్నావో నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు నిలబడితే బోళ్ళని సాక్ష్యాలు చెప్తావు, దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు, అబ్బో బోళ్ళని చెప్తావు. కానీ నీ ఇంటికి ఓడ కట్టుకున్నావా? ఆ ఓడలో నీ కుటుంబం ఉందా? నీ భర్త ఉన్నాడా? నీ భార్య ఉందా? నీ బిడ్డలు ఉన్నారా? రానున్న తరాల కొరకు ఆ ఓడను గొప్పగా సిద్ధపరుస్తూ ఉన్నావా? మన భక్తి కేవలం పొందుకుంటాము లేకపోతే జీవించడం, ఇదే భక్తిలాగా సరిపోతుంది. ఒక రోజున దేవుడు లెక్క అడగబోతూ ఉన్నాడు. దేవుడు రాబోతూ ఉన్నాడు. ఆర్భాటంతోనూ ప్రధానతో శబ్దంతో ఆయన రాబోతూ ఉన్నాడు. ఓడలో లేనివారు, ఓడ ఎక్కని వారు, ఓడ కట్టని వారు, జాగు చేసేవారు, నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, ప్రార్థన అంటే ఈ మాత్రం వచ్చి కూర్చుంటున్నానన్నా, ఇదివరకు నేను ఇది కూడా కూర్చునేవాడు కదని మాటలు చెప్పే వాళ్ళతో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అయిపోయింది, అయిపోయింది. ఇకనైనా ఓడను కడతావా?